కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ ప్రతినిధికి సంబంధించి గందరగోళంగా అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ ఎన్నిక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కరీంనగర్ సంబంధించి రెండు వర్గాలుగా చీలటువంటి డైరెక్టర్లు, వైస్ చైర్మన్ చింతపండు సంపత్ వర్సెస్ డైరెక్టర్ ఆర్ఏ తిరుపతి మధ్య ఉన్నటువంటి వివాదంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి, ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా ఇష్యూ ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు సంబంధించి సహకార సంఘం సంబంధించి గతంలో అంటే కొద్ది రోజుల క్రితం అవిశ్వాసం ఏర్పడినప్పటికీ కూడా అవిశ్వాసం నెగ్గిన అతను కూడా పదవిలో అయితే ఇటీవల పదవీ కాలం ముగియడంతో కూడా ఏదైతే పదవి కోసం మరో ఇద్దరు కూడా పోటీ పడుతున్న తరుణంలో కూడా దీనికి సంబంధించి ఇరువురు కూడా అక్కడికి చేరుకున్న తర్వాత కాస్త గందరగోళం నెలకొంది. దానికి సంబంధించి రసాభాసగా కూడా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడము అంటే దీనికి సంబంధించి 11 డైరెక్టర్లు కూడా ఒకే వర్గంలోకి వస్తే తప్ప దానికి సంబంధించి ఒక చైర్మన్ కి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఊహించని పరిణామం అంటే అక్కడ ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అవుతుంది. చివరికి పోలీసులు వచ్చి అంటే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకొని వారి ఇరువురిని కూడా శాంతింపజేసి ఒక కొలిక్కేత తీసుకువచ్చారని చెప్పవచ్చు. అంటే మరికొద్ది రోజుల తర్వాత కూడా ఈ సమస్య ఎలా ముడిపడుతుంది అనేది అంటే దాదాపు ఇప్పటికే డబ్బులు కూడా ఆ ప్రాంతంలో ఒక కారులో నుండి డబ్బులు కూడా పడినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అంటే ఈ డైరెక్టర్ అంటే ఇన్నాళ్ళు మున్సిపల్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు మున్సిపల్ ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు ప్రతి అంటే ఏదో ఒక చోట కూడా అవిశ్వాస తీర్మానాలు పెద్దగా వెల్లువెత్తుతున్న తరుణంలో ఇప్పుడు ఈ సాంప్రదాయం అంతా కూడా సహకార సంఘాలకు కూడా పాకిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సింగిల్ విండో చైర్మన్ సంబంధించి ఈ డైరెక్టర్ అయితే 11 మంది డైరెక్టర్లు ఒకరికి ఎవరికైతే మద్దతు ఇస్తారో వారు చైర్మన్ గా ఎన్నుకొనబడతారు. కాకపోతే ఇక్కడ ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం వల్ల కూడా ఈ ఒక సమస్యగా మారిందని చెప్పవచ్చు రాజశేఖర్. మొత్తానికి సింగిల్ విండో ఎన్నిక ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి ఎలా ఉండబోతుంది అంటే దీనికి సంబంధించి పూర్తిగా కమిట్మెంట్ చేసుకుని వారితో మాట్లాడి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎప్పటి వరకు కూడా ఇది ఆగే అవకాశం కనిపిస్తుంది, సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా మన దగ్గర? ఎస్ రాజశేఖర్, అయితే దీనికి సంబంధించి సింగిల్ విండోకి సంబంధించి 11 మంది డైరెక్టర్లు ఎవరికి మద్దతు ఇస్తే వారు చైర్మన్ గా ఎన్నుకోబడతారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఒక వ్యక్తికి చెందిన కారులో కూడా డబ్బులు దొరికినట్టుగా అంటే మిగతా డైరెక్టర్లకు ఒక వల పన్నే విధంగా కూడా అది మనం విజువల్స్ లో చూడొచ్చు, ఆ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. డబ్బుల కట్టలు లాగుతూ కూడా వాళ్ళంతా కనబడుతున్న పరిస్థితి. అంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఒక కారులో డబ్బులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా వారిని కొనే ప్రయత్నం చేశారంటూ కూడా అంటే మరొక వర్గం కూడా ఆరోపించి అక్కడ దాన్ని అడ్డుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇదంతా కూడా అంటే ఇప్పుడే ఇలా ఉంటాయి. అంటే సింగిల్ విండో చైర్మన్ కు సంబంధించి ఇలా డబ్బులతో మభ్యపెట్టే పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇది పోలీస్ స్టేషన్ అంటే స్థానికంగా పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇరువురిని కూడా శాంతింపజేసి ఆ డబ్బులకు దీనికి సంబంధించి ఆ డబ్బులను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి మరికొద్ది రోజుల్లో అంటే తాజాగా ఈ 11 మంది డైరెక్టర్లు ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు ఇప్పటి వరకైతే. అంటే ఈ డబ్బుల ప్రభావం ఏమైనా అంటే మళ్ళీ కొనసాగనుందా అనేది ఒక మీమాంస కూడా తెరపైకి వచ్చింది రాజశేఖర్. దానికి అంతే ఇంత యథేచ్ఛగా బయట అందరూ చూస్తుంటారు, కానీ డబ్బులు పంచేటటువంటి ప్రక్రియ సంబంధించి ఒక రకమైనటువంటి ఆశ్చర్యం వ్యక్తం అవుతుందంటే ఇలాంటి వింటూ ఉంటాం కానీ ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సో దీనిపై చర్యలు ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా పార్టీ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అయితే దీనికి సంబంధించి ఏదైతే వ్యక్తి డబ్బులు అయితే కారులో లభ్యమైన డబ్బులు తీసుకొచ్చే నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ డబ్బులు కింద పడడంతో ఈ ఘటన వెలుగు చూసిందని కూడా చెప్పవచ్చు. దీంతో అక్కడ ఉన్న వారంతా కూడా అంటే ఏదైతే ఈ ఘర్షణ వాతావరణం నెలకొందో ఆ డబ్బులు వెంటనే తీసుకొని కూడా ఒక హంగామా సృష్టించడం అంటే ఇదంతా కూడా ఒక చైర్మన్ ప్రక్రియకు సంబంధించి కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకొచ్చారంటూ కూడా మరొక వర్గం వారు కూడా అంత హంగామా సృష్టించిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీ